దయతో చెలించిపోయే గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి. అందుకే నేను చెప్తున్నటువంటి మాట, హీ హ్యాజ్ స్పిరిచువల్ మైండ్. అంటే దేవుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో దాన్ని పొడికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. తప్పకుండా కనీస సహాయం చేయాలి అనేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి వ్యక్తి. పిల్లరా, విల్ హెన్రీ అనేటైన ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, టు డూ వాట్ అదర్స్ కాంట్ డూ ఈజ్ టాలెంట్, కెనాట్ డూ ఈజ్ టాలెంట్. టు డూ వాట్ ఈజ్ టాలెంట్ కెనాట్ డూ ఈజ్ జీనియస్. ఎవరూ చేయలేంది చేయటం సామర్థ్యం, సామర్థ్యం చేయలేంది కూడా చేయటం ప్రతిభ. కొంతమంది సాహసం చేయలేరు, కానీ కొంతమంది సాహసం చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఆర్జించలేరు. కానీ దేవుని భక్తుడిగా పేరు పొంది ఆయన్ని వాక్యంను శిరసాహిస్తున్నటువంటి నాయకుడిగా ఆత్మీయ మనస్సు కలిగి తన సామర్థ్యంతో తన ప్రతిభతో అనేకుల జీవితాల్లో వెలుగు జ్యోతులను నింపాడు ఆయన. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకున్నట చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన లేకున్నా ఆయన నాలో ఉన్నాడు అనేటువంటి సంతోషం. పిల్లరా, ఆయన పుడమి మీదకి మనిషిగా పుట్టిన దినము మొదలుకొని ఆయన ఈ భూమి మీద నుంచి ప్రభు అందుకున్న పిలుపు అందుకుని వెళ్ళిపోయేంత వరకు కూడా చక్కని దైవిక మనస్సు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టే వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షణ రుచి చూసిన వారు ఎప్పుడు కూడా దాన్ని ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన మనసెరిగినటువంటి వ్యక్తి అన్నమాట. ప్రజల మనసెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, ఆయనలో ఉన్న సుగుణం, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో 13వ వచనం ఉంది, తెలుగు బైబిల్లో 14వ వచనం. టు స్టిర్ అప్ రిమైండింగ్ యూ అంటున్నాడు. సెకండ్ థింగ్, రెండవది ఏమిటంటే, హీ యూజ్ టు స్టిర్ అదర్స్. ఆయన ఆత్మీయ మనస్సు మాత్రమే కలిగి ఉండడం కాదు, ప్రజలను చైతన్యపరచుట, ప్రజలను రేపుట, అభివృద్ధి దిశ వైపు నడిపించుట. హీ యూజ్ టు స్టిర్ అదర్స్. అనేకుల్ని ఆయన చైతన్యపరిచారు. మీరు ఇలాగ ఉండడం కాదు, మీరు చైతన్యవంతులు కావాలి, మీరు ప్రతిభావంతులు కావాలి, మీరు ప్రయోజకులు కావాలి, మీ జీవితాలు పునరుద్ధరించబడాలి అని అనేకులను చైతన్యపరిచారు ఆయన. ఉన్నంతకాలము రేపుట అంటే మంచి కొరకు ప్రేరేపించుట అనేది చాలా న్యాయసమ్మతమైందండి. నీతిమంతులు దైవాత్మ ప్రేరణతో తన ప్రజలను రక్షిస్తారు, తన ప్రజలను చైతన్యపరుస్తారు. స్తబ్దుగా ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎస్, నీ ద్వారా ఏదైనా జరగాలి, నీ ద్వారా కూడా మేలు కలగాలి అని తను ఉత్సాహంగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన ఇతరులను కూడా చైతన్యపరిచారు. స్టిర్ సిగ్నిఫైస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అస్. ఈ చైతన్యపరచడం అనేది మనలో దేవుని ఉనికిని తెలియచేస్తుంది, దేవుని సన్నిధిని తెలియచేస్తుంది. ఎంకరేజ్మెంట్ చేయాలి. కొందరు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు. అలాంటి నేతల్లో మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు. అనేకులను చైతన్యపరిచారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న ఆయన ఇలా అన్నారు, స్టిర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అన్నాడు. జ్ఞానం కన్నా చైతన్యపరచడం చాలా ముఖ్యం. సబ్జెక్ట్ ఎంతన్నా కలిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఇతరులకు అందించాలి, ఇతరులను కూడా ప్రగతి వైపు నడిపించాలనేటువంటి తృష్ణ కలిగిన నాయకుడు. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నట మనకి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ముందే చెప్పాను, 16వ వర్ధంతి అంటారు, కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న వారికి ప్రతిరోజు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రియులరా, ఎస్, హీ యూజ్ టు స్టిర్ అదర్స్. ఆ మాట అదే చెప్తున్నాడు. దేవుని ద్వారా మనస్సు పురికొల్పబడితేనే ఏదైనా సాధ్యమవుతుందండి. ఆయన పురికొల్పబడితేనే. దైవికంగా ఆయన అడుగులు వేశాడు. ఎవరిని నిరుత్సాహపరచలేదని నేను విన్నాను. ఆయన హిస్టరీ చదివినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని డిసప్పాయింట్ చేసి పంపించలేదు. అందరినీ కూడా ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి పంపించారు. అదే ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతికినంత కాలము. అంటే లక్ష్యాన్ని ఛేదించేందుకు హృదయంలో ఏం పెడుతున్నాడు? ఒక ప్రేరణ కలిగి ఉన్నారు ఆయన, ఒక ప్రత్యేక ప్రేరణ. ఆత్మీయ మనస్సు కలిగి ఉన్నారు, అనేకులను చైతన్యపరిచారు. వారిని జ్ఞాపకం చేసుకుంటానికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే, వర్స్ 15 వచనం చెప్తుంది, ఐ విల్ బి కేర్ఫుల్ ఆఫ్టర్ మై డిసీజ్. మృతి పొందిన తరువాత కూడా నేను జాగ్రత్త చేస్తాను అంటున్నాడు ఇక్కడ. దట్ మీన్స్ థర్డ్లీ అండ్ ఫైనల్లీ హీ వాజ్ ఏ స్పెస్ మ్యాన్. ఆయన ఆదర్శవంతుడు. ఇతరులకు కాదు, అనేకులకు మాదిరి జీవితం చూపించాడు. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా ఆయన నిర్మించాడు. హి వాజ్ ఎ స్పెస్ మ్యాన్. మీ కొరకు జాగ్రత్త చేతును. ఈ పత్రిక వ్రాయటంలో
పేతురు చాలా శ్రద్ధాశక్తులు చూపించాడండి. ఎస్, నువ్వెందుకయ్యా వైఎస్ఆర్ గారిని ఫాలో అవుతున్నావంటే 1,000,000 కారణాలు చెప్తారు చాలామంది ప్రజలు. ఒక్కటి కాదు, చాలా చెప్తాను. ఎందుకంటే అంత చెరగని ముద్ర నా జీవితంలో కాదు, నా ఫ్యామిలీలోనే కాదు, నా ఊర్లోనే కూడా అంతగా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని సాక్ష్యాలు మనం కోకొల్లలుగా వింటూ ఉంటాం ప్రియులారా. వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తి. మాదిరి అంటే ఒక ఆయన ఇలా చెప్తాడు, దేవుని ద్వారా ప్రభావితమగుట అన్నాడు. ఎవరయ్యా ప్రభావితం చేసేదంటే దేవుడు ప్రభావితం చేస్తాడు. తన వాక్కు ద్వారా మనుషుల్ని ప్రభావితం చేస్తాడు. లాంగ్ ఫెలో అన్న వ్యక్తిలా అన్నారు, బీ నోబుల్ ఇన్ ఎవ్రీ థాట్ అండ్ ఇన్ ఎవ్రీ డీడ్ అంటాడు. ప్రతి మాటలోనూ, ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యంలో కూడా ఉన్నతంగా ఉండు. అది ఆయన ఫాలో అయ్యారండి డాక్టర్ వైఎస్ఆర్ గారు. ఎప్పటికీ కూడా అనేకులకు నొబిలిటీ అంటే ఆ ఘనమైనటువంటి బుద్ధి అంటే ఏమిటో తన మాదిరి చూపించారు. అందుకనే ప్రభువునందున అలాంటి నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునుట అందరికీ ఆశీర్వాదకరం. ఆయన వర్ణ, వర్గ, జాతి, మత, ప్రాంత ఏ భేదాలు చూపించలేదు. ఇదిగో ఇలా బ్రతకాలరా, ఇలా బ్రతకాలమ్మా అని తలెత్తుకుని చూపించి వ్యక్తిని మహానేత. తన కుటుంబానికి కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఆపాదించబడిన ప్రియులారా. అందుకనే ఈరోజు కూడా అనేకులు దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి చాలా అభిమానులుగా మారిపోయారు. ఇది గొప్ప దీవెనకరమైనటువంటి జీవిత విధానం ప్రియులారా. ఆలోచించండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి చేశారు, మంచి తప్ప మనకి ఏదీ చేయలేదు. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు మంచి నాయకుడిగా, మహానాయకుడిగా జీవించారు. వారిని జ్ఞాపకం చేసుకునుట ఎంతైనా ప్రాముఖ్యం ప్రియులారా. నేను ముగింపులోకి వస్తున్నాను. శ్రద్ధగా ఒక్క నిమిషం ఈ మాట ఆలకించండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. కొన్ని సంఘటనలు జీవితాల్లో మర్చిపోతూ ఉంటారు, కానీ మరపు రాని, మరువలేని మహానాయకుడిగా దైవ భక్తిని ప్రదర్శిస్తూ సమాజ శ్రేయస్సు కోసమే నడుము బిగించి జీవితమంతా కూడా ప్రజల కోసం పాటుపడిన మహానాయకుడిగా, ప్రపంచ పుటల్లోకి ఎక్కినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి నాయకుడిగా ఆయన జీవించారు. అందుకనే నేను ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి చెప్పినటువంటి మాట, వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తిగా నేను కూడా ఈ మాట నమ్ముతున్నాను. ఏంటో తెలుసా, లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్. జీవితం అందరినీ సమానం చేయొచ్చు, కానీ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. మరణం అనేది పిల్లరా గొప్పవారిని బయటకు తీస్తుంది. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రాముఖ్యమని భావిస్తూ ఈ సన్నిధానంలో మనల్ని దేవుడు దృష్టిస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అట్టి మహానాయకుడిని జ్ఞాపకం చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. ఆ కుటుంబమునకు దైవ దీవెనలు మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా కాంక్షించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలల వంచి కొన్ని క్షణాలు మౌనముగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి నివాళి అర్పిద్దాం. ఎవరు మౌనంగా ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్. A few seconds. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ నామమును కీర్తించుట మంచిదని ఎంచి భావించి ఈ స్థలమందు నిన్ను ఆరాధించాము. మీరు మహిమ పొందారని విశ్వసిస్తున్నాము తండ్రి. నీ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి నీవు ఈ పొడమిపైకి పంపించినటువంటి మహానేతను స్మరిస్తూ ఉన్నాం. అది మా జీవితాల్లో ప్రాముఖ్యమైన ఘట్టంగా భావిస్తూ ఉన్నాం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఆశీర్వాదకరం అన్నావు తండ్రి. నీతిమంతుల వేరు చిగుర్చును అని మాట్లాడారు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వస్తాయని చెప్పారు తండ్రి. వారి సంతానము తదనంతరము ధన్యులగుదురు అని లేఖనాన్ని బట్టి నమ్మి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యత ఉంది నాయన. ఈరోజు ఎందరూ నీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
వారి జీవితాల్లో కాంతి రేఖలు నింపారు కాబట్టే ప్రభువా వారు మరువలేకున్నారు. పరిశుద్ధుడా, నిన్ను స్తుతించుతున్నాం ప్రభువా, నిన్ను కీర్తిస్తున్నాం. నీ కుమారుడు ప్రభువా చక్కని ఆధ్యాత్మిక మనస్సు కలిగి అనేకులను చైతన్యపరిచారు. కోకొల్లల జీవితాలకు రోల్ మోడల్గా నిలిచారు ప్రభువా. వారి జీవితం తెరచిన పుస్తకంలాగా అనేకులకు భరోసానిచ్చినటువంటి బ్రతుకు బాటసారిగా ఆయన చరిత్ర పుటలకెక్కారు. ప్రభువా, నీవిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా బహు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇటు కుటుంబమునకు అటు సమాజమునకు కూడా తండ్రి ఉంటే ఇలా జీవించాలని చూపించి వెళ్ళారు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదముల దగ్గర తీసుకొస్తున్నాను స్వామి, కనికరించండి. తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. మరో పర్యాయము ప్రభువా ఆమె ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని ఒక అభిషిక్తుడిగా అర్థిస్తున్నాను ప్రభువా తండ్రి. అనేకుల రక్షణ కొరకు, రక్షింపబడిన కుటుంబాలు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఆమె పాటుపడుతూ ఉండగా ఆమె చేతి నుండి జాలు వారిన ప్రతి పుస్తకము ప్రతి ఒక్క గుండెను వెలిగించేటట్లుగా ప్రభా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా, స్తోత్రములు. నాయన ఇక్కడ చేరి వచ్చినటువంటి ఆమె తన యొక్క కుమార్తె ప్రభువా షల్మమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఈ క్షణమందు ప్రభు ఆమె ప్రార్థన మీరు ఆలకించండి నాయన. నిత్యం ఆమె చేస్తున్న స్తుతులు స్వీకరించి ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన తండ్రి ప్రతి ఒక్కటి నీరు కట్టి ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆమె ప్రణాళికలు, పథకాలు, ప్రయత్నాలు, ప్రయాణములు ప్రతి ఒక్కటి కూడా ప్రభువా నీ కనుసన్నల్లో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదున్నది నాయనా, సమస్తము మీకు సాధ్యమే అని విశ్వసిస్తూ వేడుకుంటున్నాను ప్రభువా. కనికరించండి, నీ కృప చొప్పున కనికరించు నాయనా. ఎందుకంటే మీరు కృప వెంబడి కృపను కృమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి. నీ కుమార్తెను బలపరచండి, స్థిరపరచండి, నీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ కుమారుడు అనిల్ కుమార్ గారిని, వారి పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బాబు రాజాబాబుని ప్రియమని మీరు తీసుకుని వచ్చారు క్షేమంగా. 5 వారాల పాటు సిరీస్గా చక్కని దైవ సందేశాలు, కింగ్డమ్ బ్రిగేడ్గా మీరు దాని గురించి చక్కని విశదీకరణ నీ కుమారుడు ద్వారా బహుగా వివరంగా అందించారు ప్రభువా. నాటబడిన ప్రతి విత్తనం మొలకెత్తి ప్రభు అభివృద్ధి పదవులకు నడిపించమని ప్రార్థిస్తున్నాడు దేవా, స్తోత్రములు తండ్రి. ఆయన ప్రయాసకు తగిన ప్రయోజనము చేకూర్చండి దేవా, స్తోత్రములు. అది మొలకెత్తినప్పుడు చూస్తే నిన్ను స్తుతించే కృప దయచే నాయన, స్తోత్రములు నాయన. వారి కుటుంబమును అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి. కుమార్తె అంజలి పాపను దర్శించు నాయన. బ్రైట్ ఫ్యూచర్, ఎక్సెల్ కెరీర్ దయచేయమని ప్రాధేయపడుతున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభా కీర్తి ప్రతిష్టలను ఇంకను కూడా ప్రభా తండ్రి వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఆ కుటుంబం ఒలివ మొక్కల వలె తండ్రి ప్రభా యథేచ్ఛగా ఎదుగుతూ అనేకులకు తండ్రి ప్రభా క్రొత్త చిగురు అందించేటువంటి కృపను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రములు తండ్రి. నీవు మాత్రమే మహిమకు అర్హుడవు తండ్రి. కుటుంబముని మీరు బలపరచండి దేవా, స్తోత్రములు తండ్రి. మా ప్రియుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి. ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించి వారిని అభిమానిస్తూ వారి కుటుంబాన్ని బట్టి మేము ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి హృదయాన్ని మీరు తండ్రి ప్రభువా ఆనందింపచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రములు తండ్రి. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క రక్త సంబంధికులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, అప్పటి ప్రతి ఒక్కరూ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా, స్తోత్రములు తండ్రి. వారి హృదయ వాంఛ ఏమిటో, ఇక్కడ ఎవరైతే ఏం ఆలోచన చేస్తున్నారో తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి నెరవేర్చమని వేడుకుంటున్నాను.